హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సందీప్ ఫ్రమ్ ప్రైమ్ టీవీ. ఇప్పుడే వ్యూహం సినిమా చూసామండి. వ్యూహం సినిమా అసలు ఎలా ఉంది అని అంటే, అసలు ఒక్క రాజకీయ పార్టీ పరంగా సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మిగతా పార్టీలన్నిటికీ కొద్దిగా హీనంగా చూడడం జరిగింది. నాకేమాత్రం కూడా ఇది కరెక్ట్ కాదు అని అనిపించిందండి. ఎందుకు అంటే, ఇప్పుడు ఆర్జీవి గారు ది ఫేమస్ డైరెక్టర్. అసలు అతను చేసే సినిమాలు అనేవి ప్రతి ఒక్కటి కూడా ఒక కాన్సెప్టువల్గా ఉంటాయండి. అలాంటివి కాకుండా ఇలాంటి సినిమాలకి ఎంకరేజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం కాలేదు. అసలు చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అనమాట ఈ సినిమా చూసిన తర్వాత. అసలు ఇలాంటి సినిమాలకి అనేది సపోర్ట్ అనేది ఇవ్వకూడదని నా ఫీలింగ్ అండి. ఎందుకు అంటే పొలిటికల్ పరంగా కరెక్ట్గా అంటే ఇప్పుడు నార్మల్గా ఒకే రాజకీయ పార్టీని ఎంకరేజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్. అది అందులో మన జనసేన పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా చీప్గా చూడడం జరిగింది. నాకైతే చాలా బాధాకరంగా అనిపించిందండి. మన చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారిని అవ్వచ్చు, చాలా చీప్ చేయడం జరిగింది. దాన్ని నేను చాలా బాధపడ్డానండి. ఎందుకు అని అంటే, అతను మన చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అతను ఒక విజన్తో చేస్తారనమాట. ఏదైనా ఒక పని చేసేటప్పుడు అతను ఏదైనా ఒక ఫ్యూచర్గా ఆలోచించి చేస్తారు. అలాంటిది ఈ సినిమాలో అతను అంత చీప్ చేసి చూడడం అనేది నాకు కరెక్ట్ కాదు అనిపించింది. ఆర్జీవి గారిని ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకొని అతను మూవీలు చూడడం అనేది జరుగుతుందండి. అలాంటిది ఇలాంటి సినిమాలు తీయడం వల్ల అతనికి ఉన్న ఫేమ్ మొత్తం తగ్గుతుందని నా ఫీలింగ్ అండి. అంటే ఇలాంటివి అనేది ఇంకా రానున్న రోజుల్లో ఇలాంటి సినిమాలు రాకూడదని నా ఇన్నర్ ఒపీనియన్ అండి. థ్యాంక్ యూ ఆల్.